ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో నోటీసులను జారీ చేసింది ఈడీ. ఖైదీ నేపథ్యంలో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులను జారీ చేసింది. ఖైదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఈ అంశంపైన అయితే ఇటు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక 23న కూడా విచారణకు హాజరు కావాలి అంటూ తెలపడం అయితే జరిగింది. ఖైదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఏపీ మిథున్ రెడ్డికి ఇటు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ ఈ విజయసాయి రెడ్డికి ఈ నెల 22వ తేదీన ఈడీకి విచారణకు హాజరు కమ్మంటూ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే ఏదైతే మిథున్ రెడ్డికి కూడా గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కింగ్ పిన్ గా ఉన్న మిథున్ రెడ్డి కథ పోషించారంటూ గతంలో సిట్ నివేదించింది. ఈ సిట్ నుంచి ఏదైతే ఈ 3,500 కోట్లకు సంబంధించిన నిధుల బదిలీ జరిగింది, ఇది ఏ దేశానికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనే అంశం పైన అటు ఈడీ సిట్ రెండు ఆరా తీసాయి. గతంలో ఈడీ కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చింది. వారు విచారణకు హాజరైన నేపథ్యంలో ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్నా ఇటు మిథున్ రెడ్డి అటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇద్దరికి నోటీసులు జారీ చేయడం. అయితే 22వ తేదీన విజయసాయి రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కానున్నారు. 23న మిథున్ రెడ్డి కూడా హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. మరి ఈ కేసు ఇప్పటి వరకు స్లో అయిందంటూ రాజకీయాల్లో విమర్శలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో, ఈడీ ఎంటర్ అయితే ఈ కేసు వేగం మరింత పుంజుకుంది అనుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే A4 గా ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. A5 గా ఉన్న విజయసాయి రెడ్డికి అయితే మొదట నిందితుని కింద నోటీస్ ఇచ్చారు. A5 గా ఉన్న విజయసాయి రెడ్డికి తర్వాత జరిగిన పరిణామాల్లో అయితే సిఆర్పిసి 160 కింద సాక్షిగా ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో మార్పుల్లో భాగంగా అయితే అటు విజయసాయి రెడ్డికి ఇటు మిథున్ రెడ్డికి ఇద్దరికి ఏకకాలంలో నోటీసులు రావడం జరిగింది. ఈ 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఏ ప్రాంతానికి బదిలీ అయ్యే దానిపైన ప్రధానంగా విచారణ జరుగుతుంది. ఈ కేసులో మొత్తం దాదాపు 40 మంది నిందితులు ఉన్నారు. అందులో కేవలం 5 మందికి మాత్రమే ఈ కేసులో బెయిల్ వచ్చింది. అందులో A4 మిథున్ రెడ్డికి, తర్వాత A30 దిలీప్, A31 కృష్ణమోహన్ రెడ్డి, A32 ధనంజయ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు మాత్రమే బెయిల్ లభించింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న కీలక నిందితులందరూ A1 రాజకేష్ రెడ్డి కూడా ఇంకా జైల్లో ఉన్నారు. A1 నుంచి A3 వరకు లోపల ఉన్నారు. తర్వాత సంబంధించిన మిగిలిన వ్యవహారంలో A40 గా ఉన్న ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రస్తుతానికి లోపల ఉన్నారు. ఈ మొత్తం ఈ స్కామ్ లో ఈ స్కామ్ లో ఎవరికైనా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉందంటారా? అమూల్య, ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితుల్లో A1 రాజకేష్ రెడ్డికి ఇంతవరకు ఈడీ నోటీస్ ఇవ్వలేదు. ఆయన కూడా ఈడీ నోటీస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే A6 సజ్జల ఏదైతే కొంతమంది ఏదైతే A1 నుంచి A6 వరకు ఉన్న వాటిలో ఇరువురికి మాత్రమే ఇప్పటికి నోటీస్ వచ్చింది. A4 గా ఉన్న మిథున్ రెడ్డి, A5 గా ఉన్న విజయసాయి రెడ్డికి వచ్చాయి. మరికొంతమందికి కూడా A40 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి కూడా ఈ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో బయట ఉన్న బెయిల్ వచ్చి బయట ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కూడా నోటీసులు వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నది. ఈ 3,500 కోట్లకు సంబంధించిన నిధులు ఏ ప్రాంతానికి బదిలీ వెళ్ళాయి అనే దానిపైన కూడా కీలక విచారణ జరిగింది. ఈ కేసులో 71 రోజులు మిథున్ రెడ్డి లోపల ఉన్నారు. 71 రోజుల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ లభించిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కూడా న్యూయార్క్ వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో యాక్టివ్ గా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు అనంతపురం జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డి పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం నడుస్తున్నా కానీ ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు మళ్ళీ వైసీపీలో రాజకీయంగా కలకలం రేపింది. అమూల్య, అంటే మరి ఇప్పుడు చూసుకుంటే కేవలం లిక్కర్ స్కామే కాకుండా ఇటు మనీ లాండరింగ్ దిశగా కూడా విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా అమూల్య, ఈడీ వ్యవహారం జోక్యం చేసుకున్న తర్వాత మనీ లాండరింగ్ తో పాటు మనీ లాండరింగ్ వ్యవహారం ఇటు నిధుల బదిలీ, ఏ ప్రాంతానికి నిధులు బదిలీ, ఏ కంపెనీల నుంచి నిధులు బదిలీ జరిగితే ఈ కంపెనీ అడ్రస్ ఏదైతే వీరు నమోదు చేసిన కంపెనీల అడ్రస్ ఒక ప్రాంతం ఉంది, కంపెనీ పేరు మరో ప్రాంతంలో ఉండడంతో అసలు ఈ నిధులు
వాస్తవంగా ఎక్కడికి వెళ్ళాయి, ఈ కంపెనీలు షెల్ కంపెనీలు అనే దాని మీద కూడా ఈడీ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు ఇప్పటి వరకు స్లో అయిందంటూ రాజకీయంగా విమర్శలు వచ్చినా మరింత వేగంగా పుంజుకుంటుండొచ్చు. ఈ కేసులో ప్రధానంగా మరికొంతమంది నేతలను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటూ రాజకీయంగా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 22వ తేదీన హాజరు కానున్న విజయసాయి రెడ్డి రాబోయే రోజుల్లో ఏం బాంబు పేల్చబోతారంటూ వైసీపీలో ఒక ఆందోళన కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు ప్రధానంగా విజయసాయి రెడ్డి విచారణకు హాజరైన తర్వాత పలు కీలక పేర్లు బయటకు వచ్చాయి. కీలక పేర్లు బయటకు వచ్చినప్పుడు పేర్లలో మిథున్ రెడ్డి, ఏదైతే విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైసీపీ ప్రస్తుత ఎంపీ అయితే మిథున్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యం జరిగింది. కాబట్టి ఇప్పుడు 22వ తేదీన హాజరు కానున్న విజయసాయి రెడ్డి ఏం చెప్తారా, ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు వస్తాయి, అసలు కింగ్ పిన్ ఎవరికి, ఏదైతే అధినేతకి ఏమైనా వ్యవహారం చుట్టూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడకి ఈ వ్యవహారం ఏమైనా చుట్టుకుంటున్నా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎంతమందికి నోటీసులు వస్తాయి, ఈ సంబంధించిన 3,500 కోట్ల. మరి ఇప్పుడు ఈ విచారణ తర్వాత ఇది అరెస్ట్ లేదా ఛార్జ్ షీట్ దిశగా కూడా వెళ్లే సూచనలు ఉన్నాయంటారా? అమూల్య, ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. ఆయన బెయిల్ పై ఉన్నారు కాబట్టి దాదాపు ఆయన అరెస్ట్ జరిగే అవకాశాలు ఈడీ పలు కోణాల్లో విచారించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఇటు విజయసాయి రెడ్డి ఈ కేసులో మొదట నిందితుడిగా ఉన్న తర్వాత ఆయన సిఆర్పిసి 160 ప్రకారం సాక్షిగా మార్చారు కాబట్టి దాదాపు వీరిద్దరూ అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఈ కేసులో మరికొంతమందికి కొత్త వ్యక్తులకు ఎవరికైనా నోటీసులు వస్తాయి, అసలు ఈ కేసు ఎక్కడ ఏ ప్రాంతానికి నిధుల బదిలీ, అసలు సిస్టాన్ని ఎందుకు లిక్కర్ సిస్టాన్ని ఎందుకు మార్చారు, మాన్యువల్ మోడ్ సిస్టాన్ని ఎందుకు తీసుకొచ్చారనే అంశం పైన కూడా ఈడీ ఆరా తీయలేదు. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ మోడ్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారనే నేపథ్యంలోనే ఈ లిక్కర్ కేసు ప్రధానంగా అక్కడి నుంచి మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం ఏదైతే నెలకు దాదాపు 60 నుంచి 70 కోట్లు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజకేష్ రెడ్డి మధ్య ట్రాన్సాక్షన్ జరిగిందంటూ ఇప్పటికే సిట్టు పలుసార్లు నివేదించిన నేపథ్యం కూడా మనం చూసాం. మొత్తం వ్యవహారం ఈ ముగ్గురు మధ్య ఏం జరిగింది అనేది కూడా రాబోయే రోజుల్లో మనకు ఈడీ విచారణలో తేలే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కూడా ఏదైతే రాజకేష్ రెడ్డి కూడా ఈ కేసులో నోటీస్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమూల్య, రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. చూసుకుంటే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఇటు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 23న విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆల్రెడీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఆయన కూడా ఇటు విచారణకు 22వ తేదీన హాజరు కావాలి అంటూ ఈడీ తెలపడం అయితే జరిగింది. ఇక 22వ తేదీన ఇటు విజయసాయి రెడ్డికి నోటీస్ ఇచ్చిన అనంతరమే ఇటు 23కు మిథున్ రెడ్డిని విచారణకు పిలుపునివ్వడం అయితే ఒక అందుకు గమనార్హంగానే తెలపాలి. ఇక ఆ దిశగా అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కేవలం లిక్కర్ స్కామే కాదు, ఇటు మనీ లాండరింగ్ దిశగా కూడా దర్యాప్తు జరుగుతుంది అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇక్కడ ఇంకా చాలా మందిని కూడా ఇందులో నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈడీ. ఇక ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి 23వ తేదీన విజయసాయి రెడ్డికి మరియు 22వ తేదీన అయితే ఇటు విజయసాయి రెడ్డికి 23వ తేదీన మిథున్ రెడ్డిని అయితే పిలవడం జరిగింది విచారణకు. ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఇటు లిక్కర్ స్కామ్ అంటే సుమారు 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ కేసులు అయితే ఇటు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టిగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేస్తూ ఉంది ఈడీ. ఇక ఈ నెల 23వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలి అంటూ మిథున్ రెడ్డికి ఇప్పటికే ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే పెద్ద ఎత్తున అంటే ముడుపులు వసూలు చేశారు అంటూ కూడా ఒకందుకు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అంటూ ఇక నిధుల మళ్లింపులో కూడా ఆయనకు సంబంధం ఉంది అని ఈడీ అనుమానిస్తూ ఉంది. ఇక గతంలో చూసుకుంటే ఇదే కేసులో ఆల్రెడీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేయగా ఆయన సుమారుగా 71 రోజులు ఇటు జైల్లో అయితే ఉండి సెప్టెంబర్ 2025న ఇటు బెయిల్ పైన అయితే విడుదలయ్యారు. మరి తాజాగా ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా దీనిపైన ఇవ్వడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశం పైన ఇంకా చాలా మందికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక విచారణ అనంతరం కూడా ఇటు అరెస్ట్ చేసే అవకాశాలు లేవు, కానీ ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ పైన బయట ఉన్నారు కాబట్టి ఇటు ఏం జరుగుతుంది, ఈ విచారణలో ఎటువంటి అంశాలు బయటపడతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది.